కాశ్మీర్ రాష్ట్రంలో జరిగిన పహల్గాం ఉగ్రదాడి మీద దేశమంతా కోపంతో ఊగిపోతుంటే ఒక స్టార్ కిడ్ మాత్రం దాయాది దేశపు నటులతో వీడియోలు చేస్తూ బిజీగా ఉన్నాడు. మరి ఇది ఎంతవరకు నిజము, కానీ ఈ సమయంలో ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్లు కుప్పలు తిప్పలుగా కామెంట్లు పెడుతూ క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరా స్టార్ కిడ్, ఏంటా పంచాయతీ అని అంటారా? లెట్స్ వాచ్. పహల్గాం ఉగ్రదాడిని భారతీయులు అంత ఈజీగా మర్చిపోలేకపోతున్నారు. పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే కీలకమైన సింధు నది జలాల ఒప్పందం అమలు నిలిపివేసిన భారత్ తాజాగా పాకిస్తాన్ విమానాలు భారత గగనతలంపై ప్రయాణించకుండా నిషేధం విధించింది. ఈ దెబ్బతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ ఎయిర్లైన్లకు ఈ నిర్ణయం కొంత రుచించటం లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బార్డర్లో ఏ సమయమైనా యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తోందని కొందరంటున్నారు. ఇంత వివాదం జరుగుతున్న సమయంలో మహేష్ బాబు కొడుకు గౌతమ్ పాకిస్తాన్ అమ్మాయితో చట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటం హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం విదేశాలలో చదువుకుంటున్న గౌతమ్ అప్పుడప్పుడు వీడియోలు షేర్ చేస్తూ అలరిస్తున్నాడు. ఆ మధ్య తన స్నేహితులతో కలిసి గౌతమ్ చేసిన వీడియో బాగా వైరల్ అయింది. అది చూసి గౌతంలో కూడా మంచి టాలెంట్ ఉందని, తండ్రిని మించిన తనయుడవుతాడని కొందరు జోస్యాలు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా గౌతమ్ ఇండియన్ జెర్సీ ధరించి పాక్ జెర్సీ ధరించిన అమ్మాయితో షికార్లు వేస్తున్నాడు. ఇది ఒక షార్ట్ ఫిలిం అయినా అందులోని దృశ్యాలు, టీషర్ట్ పై ఉన్న పేర్లు వివాదం రాజేసేలా ఉన్నాయి. ఇది విద్యాభ్యాసంలో భాగంగా తీసిన వీడియో అని అంటున్నా అందులోని సన్నివేశాలు వేడి పుట్టిస్తున్నాయి. మహేష్ బాబు తన నటనతో ఇంటర్నేషనల్ స్థాయికి ఎదుగుతున్న సమయంలో ఆయన తనయుడు ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఇప్పుడు అభిమానులకి మింగుడు పడటం లేదు. గౌతమ్ ఇప్పుడు న్యూయార్క్ యూనివర్సిటీలోని టిష్ స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్ లో డ్రామా చదువుతున్నాడు. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఎప్పటిదో అని, టీషర్టుపై ఉన్న పేర్లు కేవలం పాత్రల కోసమే ఉపయోగించారని, దీని వెనుక మరే ఉద్దేశం ఉండి ఉండదని కొందరు అంటున్నారు. మరి ఈ వీడియోపై మహేష్ బాబు ఫ్యామిలీ ఏమైనా స్పందిస్తుందో లేదో చూడాలి.